వనం జనంతో నిండిపోయింది. ఇవాల్టి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగుడారంగా మారిపోయింది. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి గడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. నేటి నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పడిగిద్దరాజును, తాడ్వాయి మండలము కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారము దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారుతుంది. సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, వనదేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆసియాలోనే 2వ అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు బయలుదేరుతున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవులుగా కొలిచేటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు, ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తుల రవాణాకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, మరోవైపు జనం జాతరకు వెళ్లేందుకు తమకున్న వాహనాల ద్వారా మేడారం వెళ్లేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. 5 రోజుల పాటు జరిగే గిరిజన జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడమే కాక ఆ తల్లి దీవెనలు అందుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లోని ప్రజలు మేడారం వైపు అడుగులు వేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం నైవేద్యంగా చెల్లించి తల్లుల దీవెనలు తీసుకునేందుకు మేడారం అడవులకు కుటుంబ సమేతంగా బయలుదేరారు తెలంగాణ పల్లె ప్రజలు. మేడారంలో దేవతలకు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తమ కుటుంబాలతో 5 రోజుల పాటు ఆటవిడుపుగా గడిపేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో బయలుదేరుతున్నారు. ఇక మేడారం జాతర కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకోసం 14,000 మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీసు, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారని అంచనాలతో మేడారంలో 52 ఎకరాలలో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. జంపనవాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం 5,000కు పైగా జల్లు స్నానాల ఘట్లాలను ఏర్పాటు చేశారు. మేడారం పరిసరాలలో 5,730 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.